ఎక్స్ప్రెస్ రాజాకి స్వాగతం. చూడడానికి ఆల్మోస్ట్ అందరూ స్టూడెంట్స్ లాగే ఉన్నారు. స్టూడెంట్సేనా? నేను నమ్మలేకపోతున్నాను, బట్ సూపర్ కలర్ఫుల్ గా ఉంది వాళ్ళ. థ్యాంక్ యూ. పువ్వు అంటే తుమ్మెదకి ఇష్టం, వాన్ అంటే నేలకిష్టం, అమ్మ అంటే నాన్నకిష్టం, నీ అల్లరంటే నాకిష్టం. సో మా ఈ రామరాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో ఎక్స్ప్రెస్ కి ఫుల్ ఫామ్ ఉంటుంది. సో ఎక్స్ ఫర్ నాతో ఎక్సాట్ అన్నావు, వైఆట్ అన్నావు, ఇప్పుడేమో అమ్మా నాన్న అంటున్నావు. వీళ్ళందరూ చూడు ఎలా చూస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తావు చెప్పు ప్రదీప్. వామ్మో మమ్మీ నాకేం తెలియదు, మమ్మీ నాకేం తెలియదు. పి ఫర్ పిల్ల అన్నా, ప్రేమ అన్నా. ఇంతవరకు ఏమి లేదు. ఇంకేంటి నువ్వే చెప్పు. ఇప్పుడు ఇది తెలుగులో చెప్పాలి ఎవరైనా. ఓ సారీ, ఆవిడ తెలుగులోనే చెప్పారు కదా. అరే మిమ్మల్ని చూస్తే నాకు కెత్రినా కేఫ్ గుర్తొస్తున్నారు. నాకు ఊరినాల వేసా. ఓకే, ఆర్ ఫర్ రమ్మన్నావు డార్లింగ్, అసలు నేను చెప్పట్లేదు. ఇంకేంటి నువ్వే చెప్పు. ఇంకేంటి నేనే చెప్పా. చెప్తా కాసేపట్లో చెప్తాను, ఒక 2 నిమిషాలు. ఈ ఫర్ ఈస్ట్ గోదావరిలో పెళ్ళన్నావు, వెస్ట్ గోదావరిలో కాపురం అన్నావు, చివరికి నా దారి గోదావరి చేసావు. ఇప్పుడు ఏం చెప్తావో చెప్పు. ఇంకేంటి నువ్వే చెప్పు. నేను మరి ఇంతమంది జీవితాలతో ఆడుకున్నాను. ఇంకేంటి చెప్పు, ఇంకేంటి చెప్పు, నాకేదో డౌట్ పడుతుంది. ఎస్ ఫర్ సిలీ జోక్స్ వేసావు, సరదా కబుర్లు చెప్పావు, వీళ్ళందరినీ మోసం చేసి ఇంకేదో చేస్తావు, సర్దుకెళ్ళిపోయావు. ఇంకేంటి నువ్వే చెప్పు. ఇందాక నుంచి ఈ బ్యాచ్ ఏం మాట్లాడినా అదే వస్తుంది. ఇంకో ఎస్ మీరు పోయా. సమంత అన్నావు, కాజల్ సోంపాపుడు ఇచ్చావు, సీట్ స్మార్ట్ గా చేసి సైలెంట్ అయిపోయావు. ఏం ప్రదీప్ ఇది, ఇంకేంటి నువ్వే చెప్పు. ఏమో భయ్, ఈ మధ్యన వాళ్ళు కూడా వదిలిపోయేలా ఉన్నారు నాకు కూడా. ఇంతకీ మీ 6 మాట్లాడినప్పుడు ఒకటేదో కోడ్ వర్డ్ వాడుతున్నారు మీరు ప్రతి సెంటెన్స్ అయిపోయే లోపల. ఇంకేంటి నువ్వే చెప్పు. ఓకే, నేను చెప్పను కానీ మీ 6 ఆ విషయం గురించి ఏదో చెప్పాలి నాకు. హాయ్ ప్రదీప్. హాయ్. ఇంకేంటి నువ్వే చెప్పు. మూవీ టీమ్ మేము 6 వచ్చావు నీ షోకి, నీ బ్లెస్సింగ్స్ కోసం. అయిపోయి కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. మీరు రావడంతో ఎక్స్ట్రా కలర్ వచ్చింది. మీ ముగ్గురు కాదు భయ, వాళ్ళ ముగ్గురు. సో మీ 6 ఈ మూవీకి వర్క్ చేశారు. సో ఇంతకీ అబ్బాయిలు 2 ఉన్నారు. అది ఆర్కే మాస్టర్ అయితే కొరియోగ్రఫీ చేస్తారు నాకు తెలుసు. ఆయన మొత్తం తెర వెనకాలే, ఐ మీన్ కొరియోగ్రఫీ. కానీ 2 అబ్బాయిలు కనిపిస్తున్నారు, 3 అమ్మాయిలు కనిపిస్తున్నారు. ఏ 3వ హీరో దొరకలేదా? ఓకే, సో ముందుగా సన్నీ అని పిలవచ్చా లేకపోతే స్క్రీన్ నేమ్ మారిందా? సన్నీ అని పిలవచ్చు. సన్నీ. 2 హీరోస్ 2 హీరోయిన్స్ యాక్చువల్లీ మూవీలో. తను పూజ ప్రశాంత్ వాళ్ళ సిస్టర్, తను హీరో వాళ్ళ సిస్టర్. ఓ బావగారు, హలో. మూవీలో 2 ఏంటంటే హీరో ప్రశాంత్ అండ్ ప్రసన్న, వీళ్ళిద్దరు ఆస్ట్రేలియా నుంచి వచ్చారు అనమాట. తెలిసిపోతుంది భాష బట్టి అర్థం. అక్షిత తిని నా పేరు కింద చేసింది. ఆర్కే మాస్టర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన అందరి పేర్స్ కి వర్క్ చేశారు. టోటల్ సింగిల్ గాడ్, మొత్తం సాంగ్స్ అన్ని. సూపర్. బేసిక్ గా చెప్పాలంటే సన్నీ ఇస్ మై వెరీ గుడ్ ఓల్డ్ ఫ్రెండ్. స్టార్టింగ్ డేస్ ఆఫ్ కెరియర్ చాలా చక్కగా. అబ్బాయి అప్పుడు ఇంకా చిన్నోడు, ఇప్పుడు కొంచెం గడ్డ వచ్చింది కాబట్టి పెద్దోడు అయ్యాడు. నేను అదే ఏజ్ లో ఉండిపోయాను, వేరే విషయం. అండ్ ఆల్ ది బెస్ట్ సన్నీ. థ్యాంక్ యూ ప్రదీప్. ఇప్పటివరకు కష్టపడిన దానికి డెఫినెట్ గా మంచి రిజల్ట్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ మిస్టర్ ఆర్కే మాస్టర్, ఆయన సంచలనాత్మకమైన కొరియోగ్రాఫర్. ఆయన రిపీట్ చేయమని అనకపోయినా నోరు వాళ్ళని ఎన్నో డాన్స్ షోస్ చేశారు.
అండ్ ఆయన కంపోజ్ చేస్తే స్టేజ్ మీద ఎవరు స్టేజ్ మీద ఉండరు, అందరూ ఫ్లోర్ మూమెంట్ వేస్తూనే ఉంటారు. Yeah, first movie for one of us. So. తప్పలేదు భయ్యా. సో మీరు ఇక్కడ ఎడ్యుకేషన్ ఇక్కడే చేశారా? ఎడ్యుకేషన్ ఆస్ట్రేలియాలో చేశాను, ఇప్పుడే అయిపోయింది. సో ఇప్పుడు ఎంటర్ అవుతున్నా. ఓ వెరీ గుడ్. సో అటు నుంచి ఇటు రావాలని ఎందుకు అనిపించింది? ఇల్లు ఇక్కడే కదా, ఇల్లు ఇక్కడే, స్కూల్లో ఉండిపోలేము కదా. ఓ ఇల్లు ఇక్కడే కాబట్టి వస్తూ దానిలో ఓకే చేశారు. ఆల్ ది బెస్ట్ బ్రదర్. వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సచ్ ఎ వండర్ఫుల్ ప్లేస్ ఇది. అవును, తప్పకుండా ఇది మహాసముద్రం, బట్ డెఫినెట్లీ ప్రతి చేప కలర్ఫుల్ గా ఉంటుంది. ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తున్నా అమ్మా. I told it is like ocean and every star is like a colorful fish. ఎందుకంటే స్టార్టింగ్ లో వీళ్ళ ముగ్గురుతో మాట్లాడేసాను అనుకోండి, మిగతా ఎపిసోడ్ అంతా మీ ముగ్గురుతో మాట్లాడచ్చు. సో అబ్బాయి భలే మిమ్మల్ని మర్చిపోతాను రా, మీరంతా నా బామ్మర్దులు. మా సుబ్బారావు తెలుసా మీకు? అతనికి రీసెంట్ గా పెళ్లి అయిన దగ్గర నుంచి బీపీ బాగా పెరిగింది. సో ఇంత బీపీ వస్తుంది, ఏం చేయాలి అని డాక్టర్ చూపించారు వాళ్ళ ఆవిడ. చూపిస్తే ఏమండి ఉప్పు తగ్గించాలి, ఆయన మంచి పౌష్టికాహారం పెట్టాలి, ఆయనకి జాగ్రత్తగా చూసుకోవాలి అబ్బాయిని అని చెప్పారు. అబ్బాయిని కాదు, ఆయన్ని. అయినా సరే జాగ్రత్తగా చూసుకుంటున్నారు, అంతా బాగుంది. ఒక రోజు వాళ్ళ ఆవిడ బాత్రూమ్ డోర్ తీసాడు, కిందకి ఇలా పడున్నాడు ఆవిడ కళ్ళు తిరిగి. అయ్యో అని చెప్పి డాక్టర్ని పిలిచి సార్ అంటే అమ్మ మిమ్మల్ని కేర్ తీసుకోమన్నాను, అంతా బాగా తీస్తున్నానంటే అసలు ఫుడ్ లో లేదు ఏం లేదంటే డాక్టర్ చెకప్ అంతా చేసే విషయం చెప్పారట. మేడం అంతా బాగానే చేశారు, కానీ మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉంది అన్నాడు. సో ఇలా మీకు కూడా బీపీ వచ్చిన టైములు చాలా ఉంటాయి. ఏదో కోపం వస్తుంది, అది కోపం కాదు, ఒక రకమైన బీపీ వస్తుంది. మీకు ఏ సందర్భాల్లో బీపీ వస్తుంది? నేను బాత్రూమ్ లో యోగా చేస్తున్నప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే నాకు బీపీ రేజ్ అవుతుంది. ఏ ఆసనానికి ప్లేస్ సరిపోతా అని ఆలోచిస్తున్నా నేను. ఎవరైనా అమ్మాయి వచ్చి అన్నయ్య అన్నప్పుడు నాకు 120 బీపీ రేజ్ అవుతుంది. అమ్మాయిలందరూ అన్నయ్య అని పిలవనమ్మా. హాయ్ గర్ల్స్. బామర్ది కూర్చోమ్మా. మంచి రొమాంటిక్ మూడ్ లో ఉండి కిస్ పెడుతుంటే 1 సెకండ్ అని అంటే బీపీ రైజ్ అయిపోతుంది. అంటే ఆయన మరి రియాలిటీ షోలు ఎక్కువ చూస్తున్నట్టున్నాడు. 1 సెకండ్. న్యూలీ మ్యారీడ్ కదా, అలాగే కోపం వస్తుంది. జాన్ ఇది విన్నావా? నేను నమ్మలేకపోతున్నాను. నేను ఈటీవీలో సాంగ్స్ చూస్తుంటే మా డాడీ వచ్చి న్యూస్ ఛానల్ పెట్టినప్పుడు బీపీ చాలా రేస్ అవుతుంది. బీటెక్ అయిపోయి ఖాళీగా ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి ఏం చేస్తున్నావు అని అడిగితే బీపీ ఏంటి భయ్యా? నాకైతే ఛత్రపతి ఎంత భయంకరమైన క్వశ్చన్ అంటే, ఏం చేత నీకెందుకురా, నా సాగు నేను చేస్తాను, నీ పన్ను చూసుకో. నేను మా డాడీతో కూర్చున్నప్పుడు పక్కనున్న అంకుల్ వచ్చి మీ వాడు ఎదవా పెద్దదవా దున్నపోతూ అనుకుంటే నాకు బీపీ రేజ్ అవుతుంది. అన్ని నిజాలు ఒకేసారి ఎందుకు చెప్పాడు ఆయన? నేను చెప్పేది కూడా వినకుండా అడ్డపడ్డం లేకుండా మాట్లాడినప్పుడు నాకు వస్తుంది బీపీ. ఇంకా ఎంత వస్తుందంటే ఎంత వస్తాయంటే, క్లాస్ లో జోక్ వేసినప్పుడు మేడం మన మార్క్స్ గురించి మాట్లాడినప్పుడు వస్తుంది బీపీ. ఎప్పుడు వస్తుంది? క్లాస్ లో జోక్ వేసినప్పుడు అవ్వకుండా మేడం మన మార్క్స్ గురించి మాట్లాడినప్పుడు నాకు బీపీ వస్తే ఏపీ వన్కుతే when someone I love when someone I love forgets my birthday. Telugu. I know birthday. Every year once comes. Yes. Okay, what happened birthday? Naku Telugu raadu. Birthday what happened? Why BP come? You tell me answer. Repeat. When someone I love forgets my birthday. Birthday రోజు నేను ప్రేమిస్తా అంటున్నా ఆవిడ. ఓకే. బాగా ఇష్టమైన వ్యక్తులు బర్త్డే మర్చిపోయారు అనుకో, నిజంగా చాలా ఘోరంగా ఉంటుంది భయ. ఆ ఉత్తుకుడు వేరేలా ఉంటుంది, అది వేరే విషయం అనుకోండి. నైస్ హెయిర్ స్టైల్ బ్రో. ఆ లాంగ్ హెయిర్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు బ్రో?
వారానికి ఒకసారి తలస్నానం చేస్తా. ఇట్ట పోస్ట్ ఇట్ట జారిపోట్లా. ఎస్ ఆన్సర్. అప్పా నుంచి మీద వాడి నవ్వుతుడు, బాగా బీపీ రైజ్ అవుతుంది. అంటే అతను ఇటుపడి నవ్వాడంటే ఆవిడ బీపీ రైజ్ అవుతుంది కదా భయ్యా. తొప్పల్లోకి వెళ్ళి నేను బిజీగా ఉంటే 500 చేంజ్ అడిగినప్పుడు బీపీ రైజ్ అవుతుంది. మీరు తుప్పల్లోకి వెళ్ళి ఏం చేస్తారు భయ్యా? నేను చెప్పలేకపోతున్నా, ఇందాక నుంచి నాకు చెప్పమని అంటుంది ఒక విషయం. అయ్యో మీరు నన్ను ఫ్రెండ్లీగా ఉండండి, నాతో ప్రాబ్లం లేదు. ఎప్పుడైనా షూట్ లో పడి ప్రదీప్ షో మిస్ అయితే నాకు బీపీ వస్తుందని చెప్పేసి నేను చెప్పిన దగ్గర నుంచి ఫోర్స్ చేస్తుంది. దీనివల్ల అలా ఫోర్స్ చేయడం వల్ల నాకు బీపీ వచ్చింది. అరే ఇది కమింగ్ ప్లేస్ తొక్కేయండి రా. థ్యాంక్ యూ. మీరు నిజంగా తెలుగు షోస్ చూస్తారా? నేను తెలుగు అమ్మాయిని. అవునా? ఏంచి పైనుంచి దిగి వచ్చిన దేవకన్యలు కూడా తెలుగు మాట్లాడారు. సారీ, అప్పుడప్పుడు ఇలాంటి బ్యాడ్ జోక్ లేదు సార్. నాకు తెలియదు మీరు తెలుగు అని. ఇప్పుడు తెలుగే మాట్లాడాను కదా ఫస్ట్. అరే మళ్ళీ తెలుగు వచ్చి మీకు? అది మూవీ సెటిల్ చేస్తున్నావు. నేను మీ మీద వేస్తే రిటైర్ అయిపోతానమ్మా. కాదు ప్రదీప్, నీకు చూస్తుంటే చౌండ్లు పడతా ఉన్నాయి. ఆ చౌండ్ కూల్ అవ్వాలంటే మా హీరోయిన్ ఒక డాన్స్ ఆడాలి. హ్యాండ్ బ్యాగ్ కూడా ఉంటుందా డాన్స్? బాబు ఇది రాదు బాబు, అట్లా చేయండి. ఓకే నో ప్రాబ్లం. కీ మమ్మీ మీద ఉందంట. ఇంకా ఎంత నీటు అంటే నువ్వే చెప్పని అటు అంటే ఇద్దరి మధ్యన ఏదో ఉందంటే ప్రేమే అవునంటే గంటల తరబడి గుసగుసలు సమయం తెలియని సంభాషణలు చిరాకులు చిరునవ్వులా కోలాటం సో ఎప్పుడు రిలీజ్ అవుతుంది మూవీ? 30th December. ఇది లాస్ట్ వన్ మోర్ డే లెఫ్ట్ ఫర్ 2016. సో గ్రేట్ సక్సెస్ తో కొత్త సంవత్సరం స్టార్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రదర్. ఎక్స్ప్రెస్ రాజు షోకి వచ్చినప్పుడు నన్ను స్టేజ్ మీదకి పిలుస్తారు అనుకుంటే నన్ను పిలవకుండా వేరే వాళ్ళని పిలిచినప్పుడు యాంకర్ మీద ఎక్కువ బీపీ వచ్చేస్తారు. ఏం చేయాలనిపిస్తుంది ఆ టైంలో? యాంకర్ మీద విచ్చలవిడిగా పంచలేసాలనిపిస్తుంది. వద్దు, నీకు ఆ బీపీ రానికుండా నేను చూసుకుంటాను. దాని దగ్గర ఇతను ఒక అద్భుతమైన సింగర్. ఇతను పాట పాడితే ప్రకృతే పులకరిస్తుంది. అండ్ మనుషులు మామూలుగా వెంటపడడం వేరు, కుక్కలు అవి కూడా వెంటపడడం అంటే ప్రకృతి పులకరించినట్టేగా. వెరీ గుడ్. ఇప్పుడు ఒక అద్భుతమైన పాట పాడతాడు. ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమా. అరే బెల్టీరా, నువ్వు పాడబోయా? నాకు వ్యాధి అన్నయ్య, మధ్య మధ్య కొట్టుకుంటావు. పంచలేయాలనుకుంటున్నా, నువ్వు నా మీద పంచలేస్తున్నావు. సరే ఈసారి డిస్టర్బ్ చేయండి, నువ్వు పాడు. చిలుకా కుశలమా సకుడా సౌఖ్యమా సరసం సఖ్యమా తెలుపుమా అందమా. సూపర్. ఏం పాడాడు? ప్రదీప్ నా మీద కాక వేరే అమ్మాయిల మీద కాన్సన్ట్రేట్ చేస్తే నాకు బీపీ వస్తుంది. నా గర్ల్ ఫ్రెండ్ నాకు ముద్దు పెడతా అని చెప్పి నా ఫోటోకి ముద్దు పెట్టినప్పుడు నాకు బీపీ రైజ్ అవుతుంది. నాకు నా లవర్ తో బ్రేకప్ అయినప్పుడు పక్కోడు నా పక్కన వచ్చి డార్లింగ్ బంగారం అని పిలిచినప్పుడు నాకు బీపీ రైజ్ అవుతుంది. వాడు ఫోన్ మాట్లాడుకుంటాడా పక్కన ఫోన్ మాట్లాడుకుంటూ తన క్యాండిడేట్లు వీళ్ళు పక్కనే జాను బేబీ ఇలా మరన్ని. ఆనందాల అరివిల్లు కేరింతల సవ్వళ్ళు చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కప్. ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్
వచ్చే కంటెంటే ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. కుర్రకారుకి ఫన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా ఇంట్లో అందరినేస్తాం తానై ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. ట్రెండీ ట్రెడిషన్ ఎనీ అకేషన్ యంగ్ జనరేషన్ ఇండికేషన్. ఈటీవీ ప్లస్ ఏ మస్త్ టైం పాస్. ఈటీవీ ప్లస్ చల్ ఫుల్ టు బిందాస్. ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ का बाप. ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్